హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. సో రీసెంట్గా తెలంగాణలో మనం చూసుకుంటే కేటీఆర్ గారు అలాగే కేసీఆర్ గారి గురించి చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే దీని గురించి స్పందిస్తూ కూడా వాళ్ళ తరపున వాళ్ళు మాటలు కూడా ఆడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక ప్రముఖ ఛానల్లోని కేటీఆర్ గారు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అయితే కొన్ని మాటలు కూడా మాట్లాడారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కొన్ని విమర్శలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడతాం. మనతో పాటు నరేష్ ఉన్నారు. నరేష్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే గౌతమి. సో నిన్న మీరు కేటీఆర్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసారని అనుకుంటున్నా. అండ్ అందులోని ఆయన ఏంటంటే గత ప్రభుత్వం అంటే ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి ఏమేమి చేశారు, ఆయన చెప్పిన హామీలన్నీ కూడా ఎంతవరకు నెరవేర్చారు, ఎన్ని ఓట్లు వాళ్ళు కైవసం చేసుకున్నారు, అండ్ ఇప్పుడు ప్రెసెంట్ కాంగ్రెస్ పార్టీ ఏమేమి హామీలు చేస్తారని చెప్పారు, చేయనని చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కూడా ఆయన కొన్ని మాట్లాడడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు రీసెంట్ టాపిక్స్ కూడా కొన్ని మాట్లాడడం జరిగింది. అయితే వీటన్నిటి మీద ప్రజలు ఏ విధంగా నమ్మే ప్రయత్నాలు ఉన్నాయి, అంటే ఏ విధంగా నమ్ముతున్నారు, ఎంతవరకు ఆయన మాటలు నమ్మే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మీకేం అనిపించింది, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా నిన్న ఒక ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడిన తీరు చూస్తే, ఆ కేటీఆర్ మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా నాకు హైలైట్ అనిపించిన పాయింట్, లై డిటెక్టర్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని పిలవండి, నేను వస్తాను, మీరు ఎక్కడ చెప్పినా సరే ఎల్బీ స్టేడియంకి వెళ్దామా, మీ స్టూడియోలో వేద్దామా, ఎక్కడైనా సరే లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధం. ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతూ, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇవాళ ఫోన్ ట్యాపింగ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు మమ్మల్ని అంటున్నారు, గతంలో మా ప్రభుత్వం అంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా కోట్ల మంది తెలుగు ప్రజలు చూస్తున్నప్పుడు రేవంత్ రెడ్డి 50 లక్షల ఓటుకున్న కేసులో ఒక ఎమ్మెల్సీ సీట్ కోసం 50 లక్షలు ఇస్తూ, స్టీఫెన్సన్ అనే ఒక ఎమ్మెల్యేకి 50 లక్షలు ఇస్తూ పట్టపగలు పట్టుబడిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. అలాంటిది నన్ను పట్టుకొని ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి అవాస్తవాలు అని చెప్పేసి నేను నిరూపిస్తానని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. ఓకే, దీనికి సంబంధించి ఇది ఒక పాయింట్ అయితే హైలైట్ అనిపించింది. అంటే నిజంగా అంటే కేటీఆర్ మాట్లాడిన దాంట్లో చూసుకుంటే, అంటే నా పైన ఆరోపణ మోపబడింది, అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, అరెస్ట్ అయిన తర్వాత న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళిన తర్వాత తప్ప రైటా అనేది న్యాయమూర్తి డిసైడ్ చేస్తారు, అప్పటి వరకు నేను నిర్దోషినే అని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి ప్రజలు చూస్తుండగానే 50 లక్షలు ఓటుకు నోటీసులు దొరికిపోయిన దొంగ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. అదైతే డైరెక్ట్ చూసినారు కదా ప్రజలు, డైరెక్ట్ రికార్డ్ అయింది చూసినారు కదా, నాకు అలాంటి ఏం దొరకలేదు నా విషయంలో అని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. దానికి సంబంధించి కేటీఆర్ కూడా 10 సంవత్సరాలు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు, ఏవైనా చేసి ఉండొచ్చు అని చెప్పేసి సదరు జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకి ఇంకా కేటీఆర్ సమాధానాలు చెప్పిండు. ముఖ్యంగా లై డిటెక్టర్ పరీక్షకు నేను రెడీ అని చెప్పేసి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిండు కేటీఆర్. అంతకుముందే మొన్న కూడా మల్కాజ్గిరిలో ఇవన్నీ ముసుగులో గుద్దులాటొద్దు రేవంత్ రెడ్డి, నువ్వు నీ సిట్టింగ్ ఎంపీ దగ్గరకు వచ్చేస్తే నీ ఎమ్మెల్యే పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి, నేను కూడా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఇద్దరం వచ్చి మల్కాజ్గిరిలో నించుందాం, నువ్వు గెలుస్తావో నేను గెలుస్తావో చూద్దాం అని చెప్పేసి మొన్న ఒక సవాల్ విసిరిండు. అది కూడా నేను రైట్ సవాల్ అనే మాట్లాడినా. అంటే ఇక్కడ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ రాజకీయ నాయకుడు అడుగు వ్యూహాత్మకంగా ఉండాలి. ఇక్కడ కేటీఆర్ వ్యూహం అంటే ఒక ఎన్నికల స్ట్రాటజీ అంటారా, లేకపోతే ఆయన రాజకీయ చాతుర్యం అంటారా, ఏదైనా కూడా ఏదైనా సవాల్ విసిరినప్పుడు ప్రత్యర్థి అయినా తన అపోజిట్ లీడర్ అయినా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేయకూడదు. అంటే ఒక సవాల్కి కౌంటర్గా మాట్లాడే అవకాశం లేకుండా కేటీఆర్ ఆ రోజు సవాల్ విసిరిండు. ఏదైతే నువ్వు మల్కాజ్గిరిగా నేను మల్కాజ్గిరికి వస్తా, ఇద్దరం ఎంపీకి పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామని. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో మల్కాజ్గిరికి రాడు, ఎక్కడికి కూడా రాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే తను కోరుకున్న, తను ఎప్పటి నుంచో కలలు కన్నా ముఖ్యమంత్రి పదవి అధిరోహించాడు రేవంత్ రెడ్డి. అలాంటి పదవిని ఎందుకు రాజీనామా చేస్తారు? చేయడు. సో అలాంటి సవాల్ని కేటీఆర్ విసిరిండు. ఇప్పుడు కూడా కేటీఆర్ లై డిటెక్టర్ పరీక్షకు నేను సిద్ధమే, రమ్మానండి రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. ఓకే, దాంతోపాటు కేటీఆర్ నిన్న ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాలను ప్రస్తావించాడు. ఏదైతే అక్కడ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ మాట్లాడుతూ, లేదు మేము అర్బన్ ప్రాంతంలోనే గెలవడం కాదు, రూరల్ ప్రాంతంలో కూడా మా కోట్లు పడ్డాయి, అర్బన్లో ఏవైతే 26 సీట్లు వచ్చినాయో దానికి ధీటుగా కూడా మాకు రూరల్ ప్రాంతాల్లో 23 సీట్లు వచ్చాయి. దాంతోపాటు 14 చోట్ల మేము 6,000 లోపు ఓట్లతో ఓడిపోయాము. మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న తేడా 2.5% ఓట్లు, అంతేగాని మమ్మల్ని రూరల్ ప్రాంతం ప్రజలు ఎక్కడ కూడా తిరస్కరించలేదని చెప్పేసి కేటీఆర్ మాట్లాడాడు. అది కూడా ఖచ్చితంగా కరెక్టే అనుకోవచ్చు. ఎందుకంటే
చాలా వరకు 14 సీట్లు, ఆ 14 సీట్లలో 7 సీట్లు వచ్చినా కూడా మేము బీఆర్ఎస్ ఈరోజు డిఫెండింగ్ ఫ్యాక్టర్ ఉంటుండే, డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుండే బీఆర్ఎస్ అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నారు. దాంతోపాటు ప్లస్ మైనస్లు అవన్నీ కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. సో ఆయన ఈరోజు మాట్లాడుతూ అంటే గతంలో రికార్డు కూడా ఉంటుంది, కావాలంటే నేను చెప్తున్నాను చూడండి, గతంలో ఇదే చెప్పాము మీకు చెక్ చేస్తే దొరికిపోతుంది అని చెప్పేసి కేటీఆర్ కొన్ని గతంలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏవైతే ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉండో దానికోసం మాట్లాడడం జరిగింది. మేము ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణ వస్తే చాలనుకున్నాము, మాకు ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్య ఇచ్చిరు, ప్రభుత్వం 10 సంవత్సరాలు తెలంగాణని పాలించామన్నాడు. అంతకుముందు కేవలం తెలంగాణ వస్తే చాలు, తెలంగాణ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అప్పటి టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేద్దాం అనుకున్నాము, కానీ మేము చేయలేదని చెప్పేసి కేటీఆర్ చెప్పిండు. అలాగే కేటీఆర్ మాట్లాడుతూ గతంలో చాలా వరకు మేము అంటే వేరే పార్టీల నుంచి నాయకులను తీసుకున్నాము, కానీ అంతకుముందే కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది నాయకులను తీసుకుంది, వాళ్ళు చేసిన పనే మేము చేసినాము అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. గతంలో 2004 తర్వాత పొత్తులో పోటీ చేసినటువంటి టీఆర్ఎస్ కాంగ్రెస్, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను 10 మందిని తీసుకుంది అని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. అలాగే రీసెంట్గా పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి, కె కేశవరావు, అలాగే మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పైన కూడా కేటీఆర్ విరుచుకుపడ్డాడు. కడియం శ్రీహరికి ఏం అన్యాయం చేసిన పార్టీ? 2013లో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి టీఆర్ఎస్కి వచ్చినప్పుడు ఆయనకి ఎంపీ ఇచ్చినాం, ఆ తర్వాత ఎమ్మెల్యేని ఇచ్చినాం, ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చినాం, ఆ తర్వాత ఎమ్మెల్యేని ఇచ్చినాం, ఇలా ఎమ్మెల్యేను ఎంపీని మంత్రిని చేసినాం, తర్వాత బిడ్డకు కూడా మొన్న ఎంపీ టికెట్ ఇచ్చినాం, కొడుకు కూడా కార్పొరేషన్ చైర్మన్గా గత 7 సంవత్సరాల నుంచి ఉండు. కేటీఆర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీకి అందరికంటే ఎక్కువగా మోసం చేసింది కడియం శ్రీహరి అని చెప్పేసి కేటీఆర్ అంటుండు. ఎందుకంటే ఆయన పార్టీ మారడానికి తన కూతురు కడియం కావ్య లేఖ పంపించే ముందు పొద్దున వరకు కూడా పొద్దున్నే తనకు కేటీఆర్కి స్వయంగా కడియం శ్రీహరి కాల్ చేసి తన కూతురికి కేసీఆర్ గారి ఆశీర్వాదం కావాలని చెప్పేసి స్వయంగా కడియం శ్రీహరి నాకు ఫోన్ చేసిండు, మధ్యాహ్నం ఆశీర్వాదం తీసుకుండు, సాయంత్రం పార్టీ నుంచి మేము పోటీ చేయము అని చెప్పి లేఖ రాశారు. ఇంతకన్నా మోసం, ఇంత నమ్మించి గొంతు కోయడం ఎవరు కూడా కొయ్యరు అని చెప్పేసి కడియం శ్రీహరి పైన విరుచుకుపడ్డాడు. అలాగే కె కేశవరావుకి 3 సార్లు రాజ్యసభ ఇచ్చాం, అలాగే తన కూతురికి హైదరాబాద్ మేయర్ ఇచ్చాం, అంతకంటే పెద్ద పదవి ఎవరిస్తారు అని చెప్పేసి కేశవరావు పైన కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇంకా మహేందర్ రెడ్డి గురించి కూడా మాట్లాడడం జరిగింది. గతంలో మంత్రి ఇచ్చాము, తర్వాత మంత్రి ఇచ్చాము, భార్యకి కుటుంబ సభ్యులకు కూడా పోస్ట్ ఇచ్చాము. ఇప్పుడు మల్కాజ్గిరి కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ క్యాండిడేట్ సునీత మహేందర్ రెడ్డి ఆల్రెడీ రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉంది. సో కీలక పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా పార్టీ మారారని చెప్పేసి కేటీఆర్ చెప్తున్నాడు. ఇంకో మాట చూస్తే కేటీఆర్ కూడా 24 సంవత్సరాలు అంటే 24 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారంగా ఉంది, ఎంతమంది నాయకులను పోయినా ఎంతమంది నాయకులు పోయినా ఇంకా తయారు చేస్తూనే ఉంటామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇదే మాట గతంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతమంది నాయకులు పోయినా ఇంకా తయారవుతూనే ఉంటారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను తయారు చేసే ఒక కర్మాగారం అని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ కేటీఆర్ కూడా అదే మాటని చెప్తున్నాడు, ఎంతమంది నాయకులు పోయినా ఇంకా తయారు చేసుకుంటామని. వాస్తవానికి బీఆర్ఎస్లో నాయకులు ఎక్కడ కూడా తయారవ్వలేదు. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉందెవరు? మెజారిటీగా మంత్రులు ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే, ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళే. బీఆర్ఎస్లో 50%కు పైగా ఎమ్మెల్యేలుగా ఉంది తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులే. అందరూ కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి మెజారిటీ రేవంత్ రెడ్డి ఒకరిద్దరు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా మెజారిటీ తెలుగుదేశం పార్టీ నాయకులే టీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నది. తయారు చేసిందంటే అటు తెలుగుదేశం పార్టీ, ఇది కాంగ్రెస్ పార్టీ. కానీ ఎక్కడ కూడా టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులు ఎంతమంది, ఉద్యమకారులు ఎంతమంది, వేల పైన లెక్క పెట్టచ్చు. పద్మారావు ఇట్లా కొంతమందిని లెక్క పెట్టచ్చు. మిగతా వాళ్ళందరిది తయారు చేసింది మాత్రం ఇతర పార్టీ నుంచి వచ్చినారు, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళు తప్పితే టీఆర్ఎస్లో తయారైంది చాలా తక్కువ మంది. వాస్తవానికి ఉద్యమకారులు కూడా ఆ పార్టీని వీడుతున్నారు. బొంతు రామ్మోహన్ కానీ, బాబా ఫసీయుద్దీన్ కానీ, ఇలాంటి ఎంతో మంది కరుడుగట్టిన తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు కూడా పార్టీని వీడి, స్వామి గౌడ్ ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పార్టీని వీడినారు. వాళ్ళందరూ కూడా
భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొత్తానికి ఇది కేటీఆర్ మాట్లాడినటువంటి దానిపైన రివ్యూ. ఓకే, రైట్. థ్యాంక్ యూ నరేష్. రైట్.